ప్రభువులకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వాక్యాన్ని చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకున్నాం. ఈ పత్రికను పౌలు భక్తుడు రాస్తూ అక్కడ రక్షణ అనేటువంటిది క్రియల మూలమైనది కాదు అంటూ చెబుతున్నాడు. చాలామంది లోకస్తులు పరలోకం వెళ్ళాలంటే క్రియలు చేస్తే పరలోకం వెళతాం, నీతి క్రియలు చేస్తే పరలోకం వెళతాం, మేము ఎవరికి కీడు చేయటం లేదు, మేము చూస్తూ చూస్తూ చేవను కూడా తొక్కం, మా విషయాలు మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, ఎవరు కీడు చేయం అనేటువంటి స్వభావంతో మానవులు ఉన్నారు. అయితే అది మాత్రం పరలోకానికి చేర్చే మార్గం కాదు. సత్క్రియలు అందరూ చేయాలి, క్రైస్తవులు చేయాలి, క్రైస్తవేతరులు చేయాలి. భూమి మీద మానవుడు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు సత్క్రియలు చేయాల్సిందే. కానీ అవి రక్షణకు మార్గం అయితే కాదు. రక్షణకు మార్గం అయితే మానవుడిని నరకం నుండి తప్పించి పరలోకం చేర్చడానికి ఆ పద్ధతి సరిపోదు. ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడు దాని గురించి. ఒక ఆయన విదేశాలు వెళ్ళటానికి ఆ ఎయిర్పోర్ట్కు విమానం ఎక్కడానికి వచ్చి టికెట్ పాస్పోర్ట్ లేకుండా ఆయన అంటాట, నేను సత్క్రియలు చేశాను, ఉపకారాలు చేశాను, మేలులు చేశాను, మంచి చేశాను, దాన ధర్మాలు చేశాను, ప్రజలకు కళ్ళజోళ్ళు వేయించాను, వైద్యం చేయించాను, చాలా చాలా మంచి పనులు నేను ఈ లోకంలో చేయించాను అన్నాడు. సరే, అది అట్లా ఉంచండి, టికెట్ పాస్పోర్ట్ ఏదని అడిగారు. టికెట్ పాస్పోర్ట్ ఏది అంటే సత్క్రియలు అనేవి అందరూ మానవాళ్ళందరూ ఒకరికొకరు చేసుకోవాల్సిన విషయమే, కానీ పరలోకానికి వెళ్ళటానికి మాత్రం అది టికెట్ కాదు, అర్హత కాదు. పరలోకం వెళ్ళాలంటే మానవుడు ఏం చేయాలి? ఏమండి, యేసుక్రీస్తు బలియాగమునందు విశ్వాసం ఉంచాలి. ఆయన నా కొరకు చనిపోయాడు, మన కొరకు చనిపోయాడు, పాపినేని నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నా పాప భారాన్ని ఆయన తన మీద వేసుకుని నా పాప శిక్షను ఆయన భరించి నా కొరకు మరణించి తిరిగి లేచాడనే సత్యాన్ని విశ్వసించి ఆయన రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన ఎదుట నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమని పశ్చాత్తాపడాలి. అప్పుడు ఆ వ్యక్తి అంగీకరించబడతాడు, పరలోకానికి అర్హుడు అవుతాడు. దేవుడికి స్తోత్రం. ఈ విషయాన్ని పౌరు భక్తుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనం చెప్తాడు. మీరు ఎఫెసులో ఉన్నటువంటి బిడ్డలారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. మీరు విశ్వాసం ఉంచారు, ఆయన కృప చూపి మిమ్మల్ని రక్షించాడు. మీరు విశ్వాసము ద్వారానే కృపచేత రక్షించబడి ఉన్నారు. మీరు రక్షించబడటం అనే విషయం మీ వలన కలిగినది కాదు, అది దేవుడు వరం. అది మీరు రక్షించబడటం అనేటువంటిది దేవుడు మీకు వరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీరు నమ్మారు కాబట్టి ఆయన ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అది క్రియల మూలమైనది కాదు. మీరు పరలోకం వెళ్ళటం, నరకం తప్పించుకోవడం అనేది నీతి క్రియల వల్ల జరిగిన కార్యం అయితే కాదు. అది క్రియల మూలమైనది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. క్రియల చేత పరలోకం వెళ్ళటం అంటే అతిశయపడవచ్చు, కానీ క్రియల మూలముగా ఎవడో పరలోకానికి వెళ్ళలేడు. క్రియల ద్వారా మనం పరలోకాన్ని సంపాదించుకోలేము. ఒకవేళ క్రియల ద్వారానే పరలోకం అనుకుంటే దేవుణ్ణి అడుదప్పుగా వస్తున్నా దారిచ్చేయి అని డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వెర్రి వేషాలు దేవుడి దగ్గర వేయటానికి లేదు. దేవుడు దేవుడే, మన మానవులు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన నీతి క్రియలు, మన గొప్పతనాల వల్ల వెళ్తలా, కేవలం ఆయన కృప ద్వారా వెళుతున్నాం. ఈ లైవ్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ క్రీస్తు నమ్ముకోకపోయినా మీరు తెలుసుకోవలసిన ఒక సత్యం ఏంటంటే, పరలోకం వెళ్ళటం అనేటువంటిది నీవు మంచి కార్యాలు చేసినందువల్ల నిన్ను ఆహ్వానించటలా. యేసుక్రీస్తును దేవుడిగా విశ్వసించి నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడినందువలన, యేసుని నీ రక్షకుడిగా నీ జీవితంలోకి ఆహ్వానించినందువలన ఆయన నీ పాపాలు క్షమించి నేను పరలోకానికి అర్హుడిగా చేస్తుంది. కానీ నీ నీతి క్రియలు మాత్రం పరలోకానికి అర్హత కాదు.
నీతి క్రియలు అందరూ చేయాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఏదో ఒక మత గ్రంథంలో దేవుడిని గుండెల మీద తన్ని పరలోకి వెళ్ళాడని ఉన్నాడు. గుండెల మీద దేవుడిని ఎలా తన్నుతారు? వాట్ ఏ సిల్లీ థింగ్ ఇట్ ఈస్. దేవుడిని ఎవడు తన్నగలడు? మానవుడు మనం, దేవుడు ఆయన సార్వభౌమ అధికారం. దేవుడిని తన్ని ఎవడో పరలోకానికి దారి నేను వస్తున్నాను అని డాంబికాలు పలవటానికి మానవుడుకున్న ఏ అర్హతలు సరిపోవు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం పరలోక రాజ్యం మోక్షం సంపాదించాలంటే సులువైన మార్గం పెట్టాడు దేవుడు. ఏంటిది? నువ్వు విశ్వసిస్తే నేను చేసిన బలియాగం నందు నువ్వు విశ్వాసం ఇచ్చి నన్ను అంగీకరిస్తే నీకు పరలోకం ఇస్తానని దేవుడు అన్నాడు. లేదు, నేను దాన్ని క్రియల ద్వారా సాధించుకుంటాను, నీ అవసరం లేదనంటే నువ్వు పరలోకానికి వెళ్ళటానికి దారి లేదు. ఒకవేళ ఏదైనా ఉందనుకుంటే దానికి అడ్డుపడి నెట్టాడు, దానికి నువ్వు తగిలి అక్కడే కూలిపోతావు, కానీ ఆ మార్గంలోనికి అసలు వెళ్ళలేవు, దాన్ని సాధించలేవని దేవుని వాక్యం చెప్పడం. హల్లెలూయా. కాబట్టి ఇంకా కొంచెం ఉంది. ఎవడనూ అతిశయపడే వీలు లేదు. తర్వాత 10వ వచనం చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇప్పుడు సత్క్రియల ద్వారా మనం దేవుడి రాజ్యానికి అంగీకరించబడం, కానీ మనం క్రీస్తును అంగీకరించిన తర్వాత, ఆయన్ని మన జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత, మనం పశ్చాత్తాపడిన తర్వాత, ప్రభువును మన హృదయాల్లో చేర్చుకుని రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత ప్రతి వ్యక్తి నీతి క్రియలు చేయాల్సిందే. దేవుడికి స్తోత్రం. అందుకొరకు దేవుడు మనలను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారు. దేవుడు ఈ క్రియలు ఇతను చేయాలి, ఈ క్రియలు ఇతను చేయాలి, ఈ క్రియలు ఇతను చేయాలని ఆయన మన విషయంలో అనుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నామా? మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఆయన హ్యాండ్ వర్క్, ఆయన మనం చేసుకున్నాడు, ఆయన చేత సృష్టించబడ్డాం. ఎందుకు సృష్టించాడు, ఎందుకు రక్షిస్తున్నాడు మనల్నంటే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము ఆచరించడానికి, చేయడానికి దేవుడు మనలను సిద్ధపరచుకున్నాడని రాయబడింది. తర్వాత తీతు గ్రంథంలోకి ఒకసారి వద్దాం. ఈ సత్క్రియల గురించి దేవుడు ఇంకెవరు మాట్లాడుతున్నాడు తన సేవకుడి ద్వారా. తీతు గ్రంథం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తిమోతి తర్వాత తీతు ఉంటుంది. తెస్సలోనిక పత్రిక తర్వాత తిమోతి, తర్వాత తీతు గ్రంథం. తీతు కొంతమంది దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. కొంతమంది ఎలా ఉంటున్నారంటే, మేము దేవుని ఎరుగున్నాం, దేవుని బిడ్డలేమో అనుకుంటూ మోసపోతున్నారు. దేవుని బిడ్డలైతే ఎలా ఉండాలి ఇక్కడ చెప్తున్నాడు. కొంతమంది దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్య కార్యాలు చేస్తున్నారు. అసహ్య చూపులు, అసహ్య మాటలు, అసహ్యమైనటువంటి ప్రవర్తనతో కొంతమంది దేవునికి బాధ కలిగిస్తున్నారు. అసహ్య క్రియలు చేయొచ్చు. అవిధేయులు ఉన్నారంటే దేవుడు మాట వినని వారు, డిసొబీడియంట్ పీపుల్. అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉన్నారు. భ్రష్టులు అంటే వాడు ఏ సత్క్రియ చేయరు. దేవుడిని నమ్ముకున్నారు కానీ తోడి వారికి సహాయం చేయరు. దేవుడిని నమ్ముకున్నారు కానీ ఎవరి మనవి వినరు, వారి చెవిని వారి కొరకు ఎట్టరు, ఎవరికి ఎంగిలి చెయ్యి విసరరు. ఒక సామెత ఉంది, వీళ్ళు కాకి కూడా చెయ్యి విదపరనంట. కాకి కూడా ఎంగిలి చెయ్యి. కాబట్టి మనం అలా ఉండకూడదు. ప్రతి సత్కార్య విషయమై కొంతమంది భ్రష్టులు ఉంటారు, సత్కార్యాలు చేయరట. ఏం చేస్తారు వీళ్ళు చేసేది? వాళ్ళ అసహ్య కార్యాలు, అవిధేయతలతో నడుస్తూ సత్కార్యాల విషయమై భ్రష్టులుగా ఉంటారట. వాళ్ళ దగ్గర ఏ సత్క్రియ కనపడదు.
తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. వాడైతే మేము దేవుడిని ఎరుగున్నాం, మాకు బైబిల్ ఏ టు జెడ్ తెలుసు. కొంతమంది ఇట్లా డాంబికాలు పలుకుతారు. ఏమంటే తెలుసండి, మాకు అంతా తెలుసండి, ఓలు మొత్తం తెలుసండి, మాకు బైబిల్ అంతా తెలుసు. ఏం తెలుసు నీకు? ఒక ఆవిడ ఇలాగే అంద నాతో, నాకు బైబిల్ ఓలు మొత్తం తెలుసండి అన్నది. సరే, ఆదికాండం మొదట వచ్చిన దేవుడు చెప్పన్నా, కళ్ళు తేలేసింది. యోహాను సువార్త మొదట వచ్చిందే చెప్పాను, కళ్ళు తేలేసింది. కీర్తన గ్రంథం మొదట వచ్చింది ఏమో చెప్పాను. ఏమీ తెలియదు. కొంతమంది డాంబికాలు పడుతుంది, మాకు అంతా తెలుసు అంట. ఏం తెలుసు నీకు? ఎప్పుడో అమాస్కో, పౌర్ణానికో, క్రిస్మస్కో, న్యూ ఇయర్కో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఇలా మాట్లాడతారు. దేవుడి కార్యాలు తెలియదు, దేవుడు ఎలా సృజించాడో తెలియదు, దేవుడు నిన్నెందుకు సృజించాడో తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు చేసే అసహ్యక్రియలు వాళ్ళు చేస్తానే ఉంటారు. దేవుడికి అవిధేయులుగా ఉంటారు. ప్రతి సత్కార్యం అనేది ఏది కూడా వాళ్ళు చేయకుండా ఆ విషయాలు భ్రష్టులుగా ఉండి వాళ్ళ క్రియల ద్వారా దేవుని ఎరగము అన్నట్టుగా వాళ్ళ క్రియలు చూపిస్తారు. వాళ్ళు నోటితో చెప్పుకుంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం దేవుడికి ఏమాత్రం అంగీకారం ఉండదని పౌలు భక్తుడు ఈ పత్రికలో రాస్తూ చెప్తున్నాడు. 2:14 చూద్దాం. అదే పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి. ఆయననగా తండ్రి అయిన దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను. యేసు ప్రభు ఈ లోకంలో మానవాళి కొరకు తను తాను అప్పగించుకున్నాడు శిలువ మరణం. ఎందుకో తెలుసండి, ఆయన సమస్త విధములైనటువంటి దుర్నీతి నుండి మనలను, దుర్నీతి అంటే పాపం, నీతి అనే మాట ఉంది కదా, నీతి అనుకునేది, దుర్నీతి అంటే పాపం, సమస్త విధములైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగించే ప్రజలను తన కోసం వారిని పవిత్రపరచుకొని తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. సిలువలో అర్పించుకున్నాడు, లేదా అప్పగించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు కూడా మనకి తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. అందుకొరకే యేసు ప్రభు మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. సిలువలో మన కొరకు తన ప్రాణం పెట్టాడు. అంటే అది ఎంత ప్రేమ గల మాట. సత్క్రియ, ఇంతకంటే సత్క్రియ ఏముంటుంది? మానవాళి కొరకు తన ప్రాణాన్నే పెట్టేసే సత్క్రియ దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. మనం అందరం ఇతరుల కొరకు ప్రాణాలు పెట్టవసరం లేదు, కానీ మనకున్నదేదో కొద్ది ఇతరులకు సహాయం చేస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చూస్తే అది చాలా గొప్ప సత్క్రియ దేవుడు చూస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం ఎవరి కొరకు ఎవరు ప్రాణాలు పెట్టలేము. దేవుడు నరరూపిగా వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి అప్పగించేసుకున్నాడు. అలాంటి ప్రేమలో కొంచెమన్నా మనం కలిగి ఉండి మన తోడి ప్రజల కొరకు మనం సత్కార్యాలు ఉపకారాలు చేసే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. మనకున్న దానిలోనే నీకు మించి చేయమంటలా దేవుడు. నీకున్న దానిలో, నీకు కలిగి ఉన్న దానిలో పేదలైన వారి పట్ల, దీనులైన వారి పట్ల, సంఘంలో నిరుపేదలైన వారి పట్ల, వెలపడ కూడా ఆకలి బాధతో ఉన్న వారి పట్ల ఎవరికైనా మనం చేయొచ్చు. దేవుడికి స్తోత్రం. వీళ్ళకే చేయాలి, వాళ్ళకి చేయకూడదండి. మొదట సంఘములో ఉన్న బాధలో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి, తర్వాత వెలపలు ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయండి. అది క్రీస్తు హృదయం. యేసు ప్రభు అయితే అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 3వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. తీతుకు రాసిన పత్రిక. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం, అంటే పునర్జన్మ పొందుతున్నాను అని చెప్పడానికి బాప్తిస్మం ద్వారా మనం పునర్జన్మలోకి వచ్చాం. దేవుడికి స్తోత్రం. అది ఒక సూచన మాత్రమే. ఇక్కడేమంటున్నాడమ్మా, మనము నీతిని అనుసరించి క్రియలు చేసామని కాదు దేవుడు మనల్ని రక్షించింది. ఆయన కనికరము చొప్పుననే మనం రక్షించబడ్డాం. ఆయన రక్షించను అంటే మనం ఆయన చేసేది కూడా ఏమీ
లేదు. నీకు పరలోకం ఎవరు అంటే మనం దెబ్బలాంటి సంపాదించుకునేది కాదు. నేను మంచి కార్యాలు చేశానయ్యా వచ్చేస్తానంటే ఆయన తలుపు తీస్తాడని కాదు. దేవుడికి స్తోత్రం. ఆయన తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అంటే ఒక క్రొత్త జన్మ మనం ఆచరిస్తున్నాం. అంటే ఏంటి? ఒక క్రొత్త మనిషిగా పుడుతున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుటుంబంలో విశ్వాసము ద్వారా పుట్టుట. దేవుడికి స్తోత్రం. పునర్జన్మ అంటే నీటిలో మునిగితే వచ్చేసేది కాదు. అటైతే చాలామంది మునుగుతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసము ద్వారా దేవుని కుటుంబంలో సభ్యత్వం సాధించడం. హల్లెలూయా. చూడండి, ఈ సభ్యత్వం సాధించడం గురించి నేను చెప్తాను. ఒక అనాథ బాలుడు ఉన్నాడు. తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరో లేరు. అతనికి రోడ్డప్పుడు తిరుగుతున్నాడు. ఒక ధనవంతుడు అక్కడికి వచ్చి కారం చేసి, రే నువ్వు అడుక్కుంటున్నావు, నీకు ఏమీ లేదు, మరి ఎవరు ఏ తల్లి అన్నం పెట్టేది తింటా అడుక్కుంటున్నావు, నిన్ను భోజనం పెడతా, మంచి భోజనం, నీకు మంచి ఇల్లు ఉంది ఇస్తాను, నీకు మంచి బట్టలు కుట్టిస్తాను, కాన్వెంట్ చదువులు చదివిస్తాను, నిన్ను నా బిడ్డగా చేసుకుని నేనే పోషిస్తాను, నా ఆస్తులని నీకు ఇస్తానంటే ఆ బిడ్డ ఏం చేయాలి? నమ్మి ఆయన కారు ఎక్కితే తీసుకెళ్ళి ఆయన తండ్రిగా స్వీకరిస్తే అతనికి కావలసిన ఏర్పాట్లన్నీ ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆ పసివాడు ఆ పెద్ద ఆయన నమ్ముట ద్వారా ఆయన ఆస్తికి అర్హుడైపోయాడు. విశ్వాసం ద్వారా అయ్యాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత ఫార్మాలిటీస్ ఎవరి చేస్తాడు అనుకోండి. మొట్టమొదటి నన్ను పోషించగలడు, ఆశ్రయిస్తాడు, అన్న వస్త్రాలు ఇస్తాడు, చదివిస్తాడు. నమ్మి ఆ కుటుంబంలో సభ్యత్వం పొందాడు. అలాగే విశ్వాసము ద్వారా భార్య భర్తలు ఏకమవుతారు. దండలేసావనో రింగు పెట్టుకున్నారనో కాదు. అక్కడ ఒకరి మాటను ఒకరు విశ్వసిస్తారు. ఇదిగో కరువులోనైనా, సమృద్ధిలోనైనా, వ్యాధిలోనైనా, బాధలోనైనా నిన్ను పోషించి సంరక్షించి నా ఆస్తులో నీకు భాగమిచ్చి, నీ ఆస్తులు నీకు అర్హురాలుగా చేస్తున్నాను అని ఒక మాట ఇస్తాడు ఆవిడికి. ఆవిడ కూడా ఆ మాటను నమ్ముతుంది. ఆవిడ కూడా ఆ మాటను, ఆయన గుడిసెలో ఉంటే గుడిసెలకు వెళ్దాం, బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్కి వెళ్దాం, చెట్టు కింద కిందకి వెళ్దాం, ఒక విశ్వాసం బిల్డప్ చేసుకుని ఆయన వెనకాల పడొచ్చేది. ఇక తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆ పుట్టింటి అన్నీ మర్చిపోయి ఈ కుర్రోడి వెనకాల పెళ్లి సంబంధం తర్వాత అత్తారింటికి వచ్చేస్తాయి కదా. అదేంటి? విశ్వాసము ద్వారా ఆ కుటుంబంలో సభ్యత్వం సంపాదించు. తర్వాత గర్భములో నుండి పుట్టిన శిశువు కూడా ఆ కుటుంబంలో సభ్యత్వాన్ని సంపాదించుకుంటాడు. ఇవన్నీ కూడా పోలిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా అనాథ బాలుడు కూడా విశ్వాసం ద్వారా ఇంటిలో సభ్యుడవుతాడు. వివాహ వ్యవస్థ ద్వారా దండలేసుకోవటమో లేకపోతే కట్టాలు ఇచ్చుకోవటం ఏదో చేయటం కాదు. దేని ద్వారా? ఇతను చేసిన ప్రమాణాన్ని ఆవిడ చేసిన ప్రమాణాన్ని ఇతను విశ్వసించడం ద్వారా వాళ్ళ కుటుంబంలో సభ్యులైనట్టుగా యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి సందేశాన్ని మనం విశ్వసించి ఆయనతో ఏకీభవించి ఆయన నమ్మి నీటి బాప్తిసం పొందడం ద్వారా మనము దేవుని రాజ్యానికి సంబంధించిన బిడ్డలం అవుతున్నాం. అదే అంటున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మ ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనలను రక్షించింది. పరిశుద్ధాత్ముడు క్రియ ఏంటంటే తర్వాత బాప్తిస్మ నుండి బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఒక నూతన స్వభావాన్ని మనలో కలుగు చేస్తాడు. గతంలో ఉన్న పాత స్వభావాలన్నీ మనం ఒప్పుకున్నాం, విడిచిపెట్టేశాం. ఇప్పుడు ఒక నూతన స్వభావాన్ని దేవుడు మనకి అనుగ్రహించడం ద్వారా మనల్ని దేవుడు రక్షిస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ప్రాముఖ్యమైన మరొక వచనం చదువుదాం. 3వ అధ్యాయం 14వ వచనం కూడా చదువు. తీతుకు రాసిన పత్రిక పౌరు భక్తుడు తీతుకు ఇలా రాస్తున్నాడు, మనవారు అనగా సంఘములో ఉన్నవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను
శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అంటున్నాడు. అంటే రక్షణ అనేది విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చింది. దానికి మనం ఏ సత్క్రియలు చేయటం ద్వారా రాలేదు. ఒక విశ్వాసాన్ని ప్రామాణికంగా చేసుకుని దేవుడు మనల్ని రక్షించాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనవారు సంఘములో ఉన్నవారు నిష్ఫలులుగా ఉండకూడదు, ఫలితం సాధించిన వారు ఉండకూడదు, ఏ విధమైన యూజ్ లేని వారికి ఉండకూడదు, ఏమి పొందలేని వారుగా ఉండకూడదు. పరలోక రాజ్యం మాత్రం వెళితేనే కాదు, కానీ అక్కడ దేవుడు అనేకమైన బహుమానాలు, అర్హతలు, అంతస్తులు, హోదాలు, కిరీటాలు, బహుమానాలు, మెప్పులు, చాలా యోగ్యతలు ఉన్నాయి పరలోకంలో కూడా. అంతా ఒకే అంతస్తులో ఉంటారని కాదు. దేవుడికి స్తోత్రం. అక్కడ వారి వారి క్రియలకు తగినట్టుగా వారి యొక్క హోదాలు కూడా నేను పరలోకం అందరికీ ఉంటుంది, కానీ అక్కడ కొంతమంది వారు చేసుకున్నటువంటి మంచిని బట్టి ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తం. పరలోకాన్ని విశ్వసించి పరలోకానికి వెళ్ళావు, అందరూ బహుమానాలు పొందుతుంటే నీకు బహుమానం ఉండదు, ఏమంత బాగుంటుంది? ఏమండి, వాళ్ళు తీసుకుని వాళ్ళు ఆనందిస్తారు, నీకు అక్కడ ఏమి ఉండదు అనుకోండి, ఏంటి లాభం? ఇక్కడ నేను సండే స్కూల్ పిల్లలకి ఏదో చిన్న బహుమానాలు అప్పుడు పంచిపెడితే ఒక కుర్రాడు, నాకు ఏమి ఇవ్వలేదు పాస్టర్ గారు, అందరికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు, ఇంటికాడ చెప్తే గుడి మానేసి వేరే సంఘాలకు వెళ్ళిపోయాడు. దేని గురించి? చిన్న బహుమానం ఇక్కడ ఇవ్వలేదని ఆడికి అందరికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. అందరూ చర్చికి క్రమంగా వచ్చారు, అటెండెన్స్ ఉంది, వాళ్ళు సండే స్కూల్ టీచర్ చెప్పినట్టుగా వాళ్ళు జవాబులు చెప్పారు, పోటీ పరీక్ష రాశారు, వాళ్ళకి వాళ్ళ గ్రేడ్ని బట్టి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ఇలాగ ఇచ్చాం. అయితే ఏ బహుమతికి అర్హుడు కానివాడు కూడా బహుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అందరికి ఇచ్చాడు, అయ్యారు నాకు ఇవ్వలేదని ఇంటికి వెళ్ళి చెప్తే, మనం ఆ సంఘానికి వెళ్ళొద్దురా, వేరే సంఘానికి, ఆటపాక సంఘానికి వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. తర్వాత ఆ కుటుంబం అంతా భ్రష్టులు అయిపోయారు. చూడండి, మనం బహుమానం పొందాలని ఆశ ఉన్నప్పుడు ఏం చేయాలి? యాక్టివ్గా ఉండాలి. దైవజనుడు ఏ కార్యాలు చేయమని చెప్పాడు, ఆ కార్యాలు, దేవుడు ఏం చెప్పాడు అవి మనం చెయ్యాలి. మనం నిష్ఫలంగా ఒట్టి చేతులు తేలకూడదు. మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము ఏం చేయాలటమ్మా? అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయడాన్ని నేర్చుకోండి. ఇక్కడ అవసరమును బట్టి సమయోచితంగా అన్న మాట ఏంటి? ఇంగ్లీష్ అర్థం ఏంటంటే అర్జెంట్ నీడ్ అట. ఆ మాటకు అర్థం సమయోచితంగా అంటే ఆ సమయానికి వెంటనే స్పందించడం. అర్జెంట్ నీడ్ అనండి ఇంగ్లీష్ మాట. అర్జెంట్ సమయోచిత సహాయం అంటే ఆ పరిస్థితిలో వాళ్ళకి తగినట్టు సహాయాన్ని అందించగలగటం, అది సమయోచిత సహాయం. దేవుడికి స్తోత్రం. అలాంటి క్రియలను, సత్క్రియలను శ్రద్ధగా చేయటానికి విశ్వాసులు నేర్చుకోవాలి. విశ్వాసులు ఎందుకు నేర్చుకోవాలి? సత్క్రియలు చేయడం ఎందుకు నేర్చుకోవాలంటే, మనం నిష్ఫలులుగా దేవుడి రాజ్యంలో ఫలితం, బహుమానాలు లేని వారంగా మిగిలిపోకూడదు. మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరములు వచ్చిన సందర్భాల్లో మనకి ఆ అవకాశం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలమ్మా? అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటానికి నేర్చుకోవాలి. యూ షుడ్ లెర్న్. నువ్వు నేర్చుకోవాలి. సత్క్రియలు చేయడం కూడా ఏం చేయాలంటమ్మా? మనం నేర్చుకోవాలని చెప్తున్నాడు. అది ఇంగ్లీష్లో ఇలా ఉంది, అండ్ లెట్ అవర్ పీపుల్ లెర్న్ టు డివోట్ themselves to God works, to good works, so as to help cases of urgent need and not be unfruitful. మనం అన్ఫ్రూట్ఫుల్గా ఉండకూడదు, ఫలాలు లేని వారు ఉండకూడదు, ఏమీ పొందలేని వారుగా దేవుడి రాజ్యంలో కనబడకూడదు, ఫలాలు లేని చెట్టులాగా మనం ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలి. హల్లెలూయా. నిష్ఫలముగా ఉండకూడదు, అన్ఫ్రూట్ఫుల్గా ఉండకూడదు. మనం ఇతరులతో సహవాసం చేయటంలో లేదా మనకున్న
సమృద్ధులను, మన టాలెంట్స్, మనకున్న వనరులు ఇతరులతో పంచుకోవడంలో మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలి. మనం అన్ఫ్రూట్ఫుల్గా ఉండకూడదు, అన్ప్రొడక్టివ్గా ఉండకూడదు, వితౌట్ ఫ్రూట్గా ఫలాలు లేని వారుగా మనం ఉండకూడదు. క్రైస్తవులు అంటే ఒక ఫలం ఇచ్చే చెట్టుగా, ఇతరులు ఆదరించేవారుగా మనము ఉండాలని ఇక్కడ పౌలు ప్రోత్సహిస్తున్నాడు. పౌలు విశ్వాసులు ప్రోత్సహిస్తున్నాడు. ఏమంటే సత్క్రియలు చేయుటకు శ్రద్ధగా ఉండండి అంటున్నాడు. ఒక ఉపమానం ఉంది బైబిల్ గ్రంథంలో. అదేంటంటే లోకస్సు వార్త 13 నుంచి చదవడం ఎవరైనా. లోకస్సు వార్త 13 మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెతకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో 3 సంవత్సరాల బట్టి చూస్తున్నాను, 3 ఏండ్ల నుండి దాని ఫలము దీన్ని నరికే, దీనివల్ల ఈ భూమి కూడా వ్యర్థంగా ఉండటం ఎందుకని యజమానుడు తోటమని చెప్పాడు. ఒకని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. అంజూరపు చెట్టు ఒకటి ఎందుకని అంజూరపు పండు తినాలని కోరికతో ఒక పండ్ల చెట్టు నాటుకున్నాడు. ఒక ఆయన యజమాని నాటించాడు. కానీ పలానా సంవత్సరం కాడికి దానితో వేసిన చెట్లన్నీ కాపుకొచ్చినాయి, కానీ ఆ చెట్టు మాత్రం కాపుకి రాలేదు. మొదటి సంవత్సరం యజమానుడు సంచి పట్టుకుని కారు వేసుకుని తోట దగ్గరికి వచ్చాడు. రే అంజూరపు పళ్ళు పోయినా పట్టుకెళ్తాను పిల్లలకి అన్నాడు. అయ్యగారు ఈ సంవత్సరం కాయలేదండి అన్నాడు. సరే వదిలే, ఈ సంవత్సరానికి రోజు చూద్దాం అని మరలా సంవత్సరానికి ఆ యజమాని ఆ తోటకు వచ్చాడు. అంజూరు పళ్ళు అంటున్నాడు. ఈ సంవత్సరం కూడా కాయలేదన్నాడు. మరుసటి ఏట కూడా సంచి పట్టుకుని ఈ సంవత్సరం గ్యారెంటీ కాసేద్దని పెట్టిన తర్వాత మరో సంవత్సరం వచ్చాడు. ఆ సంవత్సరం కూడా కాపు ఇవ్వలేదు. యజమానుడు ఏం ఆశిస్తున్నాడు దాని గురించి? పెద్ద కొమ్మలు ఉన్నాయి పర్వాలేదు అనుకుంటున్నాడా? చెట్టు కాండం పెరిగింది అనుకుంటున్నాడా? ఏం ఆశిస్తున్నాడు దాని నుంచి? ఫ్రూట్, ఫలం ఆశిస్తున్నాడు. ఆయన సంతోషపరిచే కార్యం గురించి చూస్తున్నాడు, కానీ అది మాత్రం ఇవ్వలేకపోతున్న చెట్టు. ఆయన అంటాడు, ఈ చెట్టుని ఇక నరికి, దీనివల్ల ప్రయోజనం లేదు. ఇది పెద్ద శాఖలేసి చుట్టూ ఆక్రమించడం ద్వారా స్థలం వృధాగా పోతుంది. దీని బదులు వేరే చెట్టు పెట్టుకుంటే అది ఫలాలు ఇస్తుంది కదా అంటాడు. అప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా కొంచెం ఉంచండి, ఈసారి మరింత శ్రద్ధ తీసుకుని ఆ వేళ్ళు దగ్గర తవ్వి ఎరువేసి నీళ్లు పెట్టి ఇంకా మరింత శ్రద్ధ చూపుతాను. ఒకవేళ ఈ సంవత్సరానికి మరో సంవత్సరానికి మీరు ఇచ్చాడు ఫలిస్తే సరే, లేకపోతే ఈ చేతులు సరే దాన్ని నేను తీసేస్తానంటాడు. హల్లెలూయా. మనం పరలోకంలో ఉన్న తండ్రిని సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలమ్మా? ఫలించే వారము ఉండాలి. ఒకవేళ ఫలించకపోతే ఏంటంటున్నాడు? ఫలించకపోతే నరికి వేయబడు. ఇప్పుడు యేసు ప్రభు తోటమాలి అంటాడు. ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండని తండ్రి, చూద్దాం, లేకపోతే మరుసటి ఏట దాని కథ ముగించేద్దాం. అయితే మనం ఫలించే చెట్టులాగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కూడా కోరుతున్నాడు. మార్కు సువార్త 11 వచనం చూస్తే మార్కు సువార్త 11:13 కూడా ఫలాలు లేని అంజూరపు చెట్టు ఒక త్రోవ ప్రక్కన ఉంటుంది. ఆ చెట్టును యేసు ప్రభువారు చూడటం జరుగుతుంది. చూడు, ఆకులు గల అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చాను. చూడండి, త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు ఉంది, కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చి చూడగా ఆ చెట్టుని ఏ ఫలాలు లేవు. అక్కడ అంజూరపు ఫలం అంటే ఇశ్రాయేల్ అందరూ ఇష్టపడేది. ఆకులు ఉన్నాయంటే తప్పనిసరిగా కాయలు కూడా ఉంటాయట ఆ చెట్లు. కానీ ఆకులు ఉన్నాయి కానీ దానిలో ఏమి లేవమ్మా? కాయలు లేవు. అప్పుడు ఏం చేశాడు? నువ్వు ఎన్నటికీ ఇక కాయ కుందువుగాక అన్నాడు. కాయ కుందువుగాక అని జరిగి ఏమైపోయింది? వీళ్ళు మళ్ళీ యెరూషలేము వెళ్ళి వచ్చి చూసేసరికి వేళ్ళు మొదలుకొని పైదాకా ఎండిపోయింది చెట్టు.
పొద్దున మీరు అన్నారు ఈ చెట్టు గురించి ఎండిపోమని, ఇక అది అయిపోయింది తెలుసా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను దర్శిస్తాడు. మన నుండి ఏదైనా ఆశించవచ్చు, కానీ మనం ఎలా ఉండాలంటే ఆయన ఆకలి తీర్చేవారముగా ఉండాలి. మనము ఉపయోగపడే వాళ్ళలా ఉండాలి. యేసును సంతుష్టపరిచే వాళ్ళగా ఉండాలి. మనల్ని పుట్టించినందుకు ఆ తండ్రికి సంతోషం కలగాలి. అంటే ఏం చేయాలంటే మనం ఫలించే వారముగా ఉండాలని కోరుతున్నాడు. తీతుకు రాసిన పత్రికలు చదివాం కదా, అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు మనం శ్రద్ధగా చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 కూడా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదుము. ఏమండి, ఇతరులకు మనం ఇచ్చేవారం ఉండాలి. మనం కూడా అవసరాన్ని బట్టి దేవుడు పాదాలు పట్టుకుంటాం. ఒక అందుగల జరిమే కానీ ఒక ఆయన మంచి మేధావి ఉండేవాడు, ఇప్పుడు లేడు, చనిపోయాడు. అన్నపూర్ణ ఆఫ్సెట్ ప్రెస్కి ఎదురుగుండా ఉండే లలిత ప్రింటింగ్ ప్రెస్ అని ఉంటుంది, అందుగల జరిమే కానీ ఆయన ఒక గొప్ప మేధావి కింద ఆయన చెప్పుకోవచ్చు. ఆయన అన్నాడు, మనమండి పేదలు ఎవరైనా మన దగ్గరకు వస్తే తప్పనిసరిగా సహాయం చేయాలి. ఎందుకంటే మనం కూడా దేవుడిని అడుక్కుంటాంగా మన అవసరాల కొరకు అనేవాడు. మనం కూడా దేవుడిని అడుక్కుంటాంగా, ఆరోగ్యమునైనా, మా పొలం పండించనైనా, మా బిడ్డల చదువులు సహాయం చేయను, అది చేయి ఇది చేయ, మనం కూడా దేవుడిని అడుక్కుంటాంగా. మనం కూడా ఇతరుల అభ్యర్థనలు విని వాళ్ళకు సహాయం చేస్తే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. నువ్వు ఇతరులకు సహాయం చేయటం మానేస్తే దేవుడిని అడిగే అర్హత మన దగ్గర లేదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాయంటే, మనం కృపాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళాలంటే మనం కూడా మనల్ని ఆశించిన వారికి మనం కూడా మేలులు చేయాలని చెప్పబడుతుంది. ఇక్కడ ఇంగ్లీషు భాషలో మనం చెప్పుకున్నది ఏంటంటే లెట్ అవర్ పీపుల్ లెర్న్ అంటాడు. అంటే మన వారు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? సత్క్రియలు చేయడం నేర్చుకోవాలట. ఏం చేయాలంటే ప్రాథమిక అవసరాలు మనము తీర్చాలట. బేసిక్ నెసెసిటీస్, ప్రాథమిక అవసరాలు. ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం ప్రాథమిక అవసరాలు మనం తీర్చాలి. ఒక కథ ఉంటుంది బైబిల్లో. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు. దొంగల చేతులు చిక్కాడు. వాళ్ళు అతను కొట్టి అతని వస్త్రాలు కూడా పీగేసుకుని అతని దగ్గర సొత్తులు ఎత్తుకుపోయారు. కొర ప్రాణంతో కొట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడెవరో పెద్దోళ్ళు 2 వ్యక్తులు ఆ దారిలో వచ్చారు. ఆడు మూలుగులు విన్నారు, దగ్గరికి వచ్చి చూశారు, కానీ ఏ విధ సహాయం అతనికి చేయలేదు. వాడు వెళ్ళిపోయారు. తర్వాత సమరయ ప్రాంతానికి చెందిన సమరయుడు ఒకడు వచ్చాడు. అతని పట్ల జాలిపడి అతని గాయాల కట్లు కట్టి అతను తినటానికో త్రాగటానికి ఏది ఇచ్చి శక్తి కొరకు ఇచ్చి ఏం చేశాడో తెలుసండి? తాను నడుస్తూ తన వాహనం ఎక్కి వెళ్ళాల్సిన వాహనం మీద అతన్ని ఎక్కించుకుని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తనకు అర్జెంట్ పని ఏదో ఉంది, అక్కడ కొంత డబ్బులు ఇచ్చి, అమ్మ ఇతనికి వేళకు అన్నం పెట్టండి, నేను పని మీద ఇంత డబ్బులు ఇస్తున్నా, ఒకవేళ దీనికంటే మీరు ఎక్కువ ఖర్చు పెడితే నేను తిరిగి వచ్చాక ఇస్తాను, ఇతను మీరు చూడండి అని పూటకోళ్ళ హోటల్ దగ్గర అతన్ని అప్పగించి వెళతాడు. అంటే ఆ వ్యక్తి మన యేసు ప్రభువుకు సాదృశ్యం చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఆయన మంచి సమరయుడిగా చెప్పబడ్డాడు. అనేక మంది పాపులైన మనుషులు చూసి వెళ్ళిపోయారు, కానీ ఎవరు ఎటువంటి సహాయం చేయలేదు. మన యేసు ప్రభు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. తర్వాత రెండో విషయం ఏంటంటే, దావీదు సౌలు చేత తరమబడినప్పుడు ఒక ఊర్లో ఉన్నాడు. సిక్లగ్ అనే ఒక గ్రామంలో ఫిలిస్తీన్ రాజు ఒక గ్రామాన్ని ఇచ్చాడు. ఆయన సిక్లగ్ అనేటాడు గ్రామంలో ఉన్నాడు. ఆ ఫిలిస్తీన్ రాజు ఏమన్నా అంటే దావీదుతో, సరే నీకు ఆశ్రయం ఇచ్చాను, కానీ ఎప్పుడైనా నేను నాతో యుద్ధానికి రావాలంటే నువ్వు నాతో రావాలన్నాడు. అదేంటంటే మీ ఉప్పు తింటున్నాను, మీతో రాకపోతే ఎలా కుదిరితే వస్తానన్నాడు. అవసరమైతే మీ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా నువ్వు రావాలన్నాడు.
ఏమన్నాడు? అలాగేనండి అన్నాడు. కొంతకాలానికి ఆ ఆకిష్ అనే రాజు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి బయలుదేరుతూ, ఏమయ్యా బయలుదేరి యుద్ధానికి వెళ్దామన్నాడు. ఈయనేదో పాపం అప్పుడు ఆపత్కాల పరిస్థితిలో నాకు ఆశ్రయం ఇచ్చాడు, మా మామగారు తరుతుంటే దగ్గరికి చేరదీశాడు, నాతో యుద్ధానికి వస్తాడు, వచ్చేస్తానని అనేశాడు ఈయన. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది యుద్ధానికి? సొంత ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. తన మామగారి మీదకి, తన నాన్నలు, బాబాయిలు, పెదనాన్నలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సొంత ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. గుండెలు గుబేరుమన్నాయి, గుండెలు. కానీ ధైర్యంగా ఉన్నట్టు కనబడి అలాగేనంటే వస్తానన్నాడు. కానీ మనసులో ప్రార్థన చేసేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో ఆ రోజు నా ఆపత్కాలంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శరణు వచ్చారు, నాకు ఒక గ్రామం కూడా ఇచ్చాడు, కొంతకాలం తన యొక్క రాజభవనంలో కూడా పెట్టాను, పోషించాడు. అప్పుడైతే ఇతనికి మాట ఇచ్చేశాను. అయితే ఇప్పుడు నిజంగానే మా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ సొంత ప్రజలు ఉన్న వాళ్ళతో యుద్ధం ఎలా చేయగలరు? మనసులో కొనుక్కుంటూ ప్రార్థన చేస్తూ ధైర్యంగానే వచ్చినట్టుగా ఆయనతో పడుతున్నాడు. ఈయన ధైర్యం ఏంటి తెలుసా? ఏదో క్షణంలో నా ప్రయాణాన్ని వెనక్కి తిప్పగల శక్తిమంతుడు నా యేసు. హల్లెలూయా. సొంత ప్రజలతో ఎలా యుద్ధం చేస్తాడు? నా ప్రభు ఏదో సూచక్రియ చేస్తాడు, ఏదో అద్భుతం చేస్తాడు. ఆ నిరీక్షణ విడవకుండానే వాళ్ళతో పాటు 3 రోజులు నడిచేసాడు. దేవుడికి స్తోత్రం. ఈ లోపల వాళ్ళ సర్దార్లు, ఫిలిస్తీన్ల సర్దార్లు అన్నారు రాజుతో, ఏంటయ్యా పెళ్లికి వెళ్ళేటప్పుడు పిల్లిని సంకరింటికి వెళ్ళినట్టు సామెత చొప్పున ఈ దావీదు అన్నోడిని వెనకాలెట్టుకు వస్తావేంటి? ఈయనే మనం వెళ్ళే యుద్ధానికి వెళ్ళే రాజు, ఈయనకి పిల్లనిచ్చిన మామగారు కదా. ఆడికి వెళ్ళేదాడికి ఆళ్ళ మనసు ఏకమైపోతే మన మీద యుద్ధం చేసి మన పీకలు కత్తిరించి వాళ్ళ మామగారితో సమాధాన పడి వాళ్ళ సొంత ప్రజలతో సమాధాన పడిపోయి మన పీకలు తెగొచ్చాడు. దావీదును తక్కువగా అంచనేస్తున్నావేంటి? మన గొల్లియాతును చంపినోడు కాదు ఇతను, పరాక్రమశాలి కాదు ఇతను మనం వాళ్ళ మీదకి ఇతను కూడా తీసుకెళ్ళటువంటి పిచ్చమని ముందు ఆయన వదిలిపెడితేనే యుద్ధానికి వస్తా, లేకపోతే రామన్నాడు. దేవుడు ఇస్తాడు. ఆయన అంటాడు, ఆకిష్ అంటాడు, దావీదు నువ్వు దేవుని దూత లాంటి వాడు నాకు తెలుసు, నీ హృదయం తెలుసు, నువ్వెంత మంచివాడో తెలుసు, నువ్వు దేవుని దూత లాంటి వాడు, నువ్వు చాలా మంచివాడు. కానీ మా సర్దారులు నువ్వు యుద్ధానికి రావడానికి ఒప్పుకోవట్లేదయ్యా. నువ్వు నా పొడి పూజకుంటావు, నేను ఏం చెబితే చేస్తావు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళందరూ అడ్డు తిరిగారు. నువ్వు దయచేసి వెనక్కి వెళ్ళిపోయి ఈయనక భీకరంగా అంటాడు, ఏమంటే నేను ఏమైనా తప్పు చేశానా? నేను ఎప్పుడన్నా నాలే తప్పు దొరికిందా? నేనేదైనా చేయలేదా? నాకు మన మీద అనుమానం మీకుందా మీ కడుపులో అంటాడు ఈయన. అది కాదు దావీదు సవరణిస్తే, అది కాదు. వీళ్ళందరూ ఒప్పుకుంటారు, దయచేసి నువ్వు వెనక్కి వెళ్ళిపో, నేను నమ్ముతున్నాను, నీలో ఏ తప్పు లేదు, వెనక్కి పంపిస్తాను. హృదయంలో సంతోషంతో, దేవా నా ప్రార్థన అన్నావు నాయన, నా స్వజన్ల మీద యుద్ధం చేయకుండా వెనక్కి పంపేవారు ఆయన నీకు వందనాలనుకుని వెనక్కి వచ్చేసి వెనక్కి వచ్చి చూస్తే ఏ గ్రామం అయితే ఆ రోజుల్లో వీళ్ళు ఇచ్చారో ఆ గ్రామంలో ఉంటున్నాడు కదా. ఇళ్ళు కట్టుకున్నారు, పశువులు అవి సంపాదించుకున్నారు. సౌలుకు జడిసి ఒక 500 మందో 600 మందో వీళ్ళ బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళ భార్యలు, పిల్లలు చాలా సంతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ లోపల అమాలీకులనే వాళ్ళు ఈ ఫిలిస్తీన్ దేశం మీద దండెత్తడానికి వచ్చి వీళ్ళు లేని టైంలో ఆచుకు తెలుసుకుని ముందు ఫిలిస్తీన్ దేశం కొట్టేస్తూ ఈ దావీదున్న ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర సంబంధికులందరినీ లేదా వీళ్ళ భార్యల్ని, వీళ్ళ పశువుల్ని వీళ్ళు కూడబెట్టుకుని ఆయన్ని కొట్టుకెళ్ళిపోయారు. వెళతా ఒక అగ్గిపొల్ల వేసేయలేరు ఈ ఊరి మీద. వీళ్ళు కట్టుకున్న ఇళ్ళని కాలిపోయేటట్టు. ఇక్కడికి వచ్చి శ్మశానంలాగా ఉంది, కాలిపోయి బూడిదైపోయిన ఇళ్ళు ఉన్నాయి. ఈయనకి చూడగానే అర్థమైపోయింది ఇది శత్రువులైన వాళ్ళు ఎవరో దాడి చేసి ఆయన్ని దోషేసుకుని వెళతా నిప్పంటించి వెళ్ళిపోయారనే సంగతి ఇతను కూడా యుద్ధాలు చేసేవాడికి ఈయనకి అర్థమైపోయింది సులువుగా. ఇతర మనుషులు కూడా కొంతమంది వచ్చారు, ఒరేయ్ ఈ దావీదుతో ఉండటం వల్ల మనకన్నీ తిప్పలు వచ్చినాయి. అసలు మనం ఎక్కడుండాలి? మన దేశంలో మనం ఉండాలి. కానీ ఈడు చేసుకున్న క్రియల వల్లగా మనందరికీ తిప్పలు వచ్చి ఇళ్ళు వాకిలు మానేసి అటు ఇటు తిరగాల్సి వస్తుందిరా. ఈడితో పాటు ఈయన రాళ్ళు పెట్టుకొని చంపేసి అసలు పేడ విరడైపోద్ది. ఇతని శవాన్ని తీసుకెళ్లి సౌలు గారి దగ్గర పడైతే మన ఇళ్లలో మన పొలాల్లో మనం ఉండొచ్చు. ఎందుకు ఈ బాధ అని
ఇతని మీద దావీదు మీద కూడా సొంత ప్రజలకి తిరస్కారం వచ్చేసింది. రాళ్ళు పెట్టుకొని చంపేదారు. అప్పుడు దావీదు అక్కడ దొర్లి ఏడ్చి తన భార్యలు, తన సంపాదన, అక్కడున్న అన్ని పోయి ఇళ్ళని తగలబెట్టేసి ఎక్కడకు కాసేపు ఇతను కూడా దొల్లాడి ఏడ్చాడు. తర్వాత దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుని ఊపిరి పోసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. మనకు కూడా ఇలాంటి సంఘటనలు ఏమి జరిగినా మనకి కన్నీరు వస్తే మనం మనుషులమే, గుడ్డి తరుక్కుపోద్ది. బిడ్డ ఈ భార్యలు ఏమైపోయారు, పొలాలు ఏమైపోయారు, ఇళ్ళు వేసుకున్న ఇళ్ళు కూడా కాల్చేశారు దుర్మార్గాన్ని. వేదన వచ్చింది, ఏడ్చాడు. మనకు కూడా ఏదైనా ఆపదలు జరిగినప్పుడు ఏడుపు తప్పనిసరిగా వస్తాం, మన మనుషులే కాబట్టి. వెంటనే ప్రభువును బట్టి మనం నిలదొక్కుకోవాలి. నా దేవుడు సజీవుడు, కార్యం చేస్తాడని నమ్మకం ఉండాలి. కీడును బట్టి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉండకూడదు. జరిగిన అన్యాయాన్ని బట్టి అక్కడే ఏడుస్తూ కూర్చోకూడదు. అక్కడే అల్లాడిపోతూ ఉండకూడదు. మన దేవుడి సంగతి ఏంటో గుర్తు చేసుకుని మనం దేవుడి పట్ల ప్రార్థన చేసుకోవాలి. మన నమ్మికను, నా దేవుడు ఉన్నాడు, నాకేం పర్వాలేదని ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు అలా ధైర్యం తెచ్చుకోవాలంటే పర్లేదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, రండి అని ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎవరో శత్రువులు మా ఆస్తులను ఎత్తుకుపోయారు, మేము వెళితే వాళ్ళు మాకు అప్పగిస్తావా అని ఒక లేవీయుడి ద్వారా ప్రార్థన చేయించుకున్నాడు. వెళ్ళు, తరుము, నిశ్చయముగా వాళ్ళని నీకు అప్పగిస్తానని దేవుడు జవాబిచ్చాడు. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టు దేవునికి. మనం కష్టకాలంలో కూడా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. నిరుత్సాహంలో కూరుకుపోయి అక్కడే ఉండద్దు, నిరుత్సాహంతో అక్కడే ఉండిపోవద్దు. మోకరించి ప్రార్థన చేయి, దేవుడు జవాబిస్తాడు. దేవుడు మాట్లాడి, వెళ్ళు, తరుము, నీ వాళ్ళని నీకు అప్పగించేస్తాను, నీ ఆస్తి నీకు అప్పగించేస్తాను. సరే, ఆ అడుగు జాడలను బట్టి ఈ ప్రాంతం నుంచి వచ్చారని అట్లా తరుముకుంటూ వెళ్తున్నారు. ఎవరో కూడా తెలియదు. ఆ మనుషులతో పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఒకడు దారిలో పడిపోయి ఉన్నాడు, ఎండలో బాధపడుతున్నాడు. వాడికి ఏదో జబ్బు చేసిందంట, జ్వరం వచ్చిందంట. వాడు ఇక శక్తి లేకుండా ఉంటే యజమానుడు, ఒరేయ్ నువ్వు మాతో పరిగెత్తాలి, సావు అక్కడే పడి, నిన్ను మేము ఎక్కడ ఈడ్చుకెళ్ళగలవు, ఈ సంపదలు, ఈ డబ్బు ఇవన్నీ ఎత్తుకెళ్తాను, నిన్ను మొయ్యలేము మేము, నువ్వు ఇక్కడ నీ సావు నువ్వు సావు అని అతని యజమానుడు అతను అక్కడ వదిలేసి ఆ శత్రువులు ఇతన్ని వదిలేసి మిగతా సంపదలు దోచుకుపోయారు. దావీదు కనబడేదాడికి, ఏంటయ్యా ఎక్కడున్నావు? ఇదిగో ఏంటంటే జ్వరం ఉందండి, కొంచెం ద్రాక్ష రసం తాగని వీళ్ళ కోసం తెచ్చుకున్నది కొంచెం ద్రాక్ష రసం. వీళ్ళ దగ్గర రొట్టె కాదించి సేద తీర్చారు. అతనికి వీళ్ళు వెళ్ళే పని వేరు, కానీ దారిలో పడి ఉన్నవాడిని చూసి ఇతను ఏం చేశాడమ్మా, జాలిపడి కనికరం తాగిపోయాడు. దావీదు మనసు యేసుక్రీస్తు హృదయం లాంటిదే. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి అలాంటి కనికరం హృదయం రాత్రి వచ్చింది అబ్బాయి నోటండి, అలాంటి కనికరం హృదయం కలవాడే కాబట్టి దేవుడు నా ప్రజలను కూడా చక్కగా పరిపాలిస్తాడని రాజ్యం ఇచ్చాడు దేవుడే. నీలో కనికర హృదయం కలిగి ఉంటే రాజ్యాలు అప్పగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అతన్ని ఏం చేశాడంటే అతనికి కావలసినవి అన్నీ ఇచ్చి పరామర్శించి ఆరోగ్యవంతుడు కాసేపు అతన్ని ప్రాణం తెప్పరిల్లేదాకుండి, ఎవరో వచ్చారు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మా సొత్తులేదు, వాళ్ళు అమాలేకీలను మా ప్రజలనండి, వాళ్ళు వచ్చి దోసుకెళ్ళారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, చస్తే చావన్నారు, మరి దారి చూపిస్తావంటే చూపిస్తాను, మళ్ళీ నన్ను వాళ్ళకి అప్పగించనంటే మీకు దారి చూపిస్తాను, నేను వాళ్ళకి అప్పగించను, నాతోనే తీసుకెళ్తాను నేను అని అభయం ఇచ్చి అతన్ని మోసుకుని తన వారు తీసుకెళ్తే వీళ్ళు వెళ్ళే సమయానికి అమాలేకీలందరూ సాయంత్రం పూట అయింది, సుమారు సాయంత్రం 6-6:30 అయింది, చెమ్మ చీకటిగా ఉంది. వీటికి త్రాగి ఎంజాయ్ చేసి వీళ్ళు ఎత్తుకెళ్ళి స్త్రీలతో అత్యాచారాలు చేసి ఏదో సంబరం చేసుకుందాం అనుకుని చాలా దూరం వెళ్ళిపోయారు. అక్కడ ఒక మకాం వేసుకుని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ టైంలో దావీదును అతని మనుషులు చెమ్మ చీకట్లో వాళ్ళలో ఎంటర్ అయ్యి అక్కడ దొరికిన ప్రతి శత్రువుని సంహరించేశారు. ఏదో 400 మంది సభ్యులు ఎంతమందో ఆ గాడిదలెక్కి పారిపోయారు, కానీ మిగతా వాళ్ళందరూ దొరికిన వాళ్ళు వీళ్ళు చంపేశారు. వాళ్ళు అప్పటి వరకు ఏ ప్రాంతం మీద యుద్ధం చేసి లేదా జయించి వాళ్ళ సొత్తులు పట్టుకొచ్చారు, అవి ప్లస్ దావీదు సొత్తులు కూడా, ఈ సిక్కలకు ఇతను పోగొట్టుకున్న ఆస్తి, వాళ్ళు ఎవరెవరై దోసుకెళ్లారో వాళ్ళ ఆస్తి ఇప్పుడు దావీదు అన్నీ దోసుకుని మళ్ళీ సిక్కలకు వచ్చారు. దేవుడికి స్తోత్రం. మనం దేవుడి మీద స్టాండ్ అయితే మనం పోగొట్టుకునే ఇస్తాడు, దేవుడి మీద స్టాండ్ అయితే అదనంగా కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా.
ఇక్కడ దావీదు యొక్క మంచి మనసును మనం చూస్తున్నాం. ఇతడు ఆహారం ఇచ్చాడు, ప్రాథమిక అవసరాలు తీర్చాడు. కాబట్టి మనము కూడా ప్రాథమిక అవసరాలు ఎవరికన్నా అవసరతలు ఉంటే వాళ్ళు అవసరం తీర్చాలి. ఆహారం పెట్టాలి, అవసరమైతే నీరు ఇవ్వాలి, నివాసం ఇవ్వాలి, వస్త్రాలు ఇవ్వాలి, మందులు ఇవ్వాలి, ఆరోగ్య పరిరక్షణ కొరకు కూడా మనం ఇతరుల కొరకు సహాయం చేయాలి. దేవుడికి స్తోత్రం. రెండవది ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఎమోషనల్ సపోర్ట్ అంటే భావోద్వేగం. ఇతను నా తోటివాడే కదా, ఇతనిలాగా నేను కష్టాల్లో లేను కదా, నేను ఇతనికి సహాయం చేయాలనేటువంటి భావోద్వేగంతో సంబంధించిన మద్దతు ఇవ్వాలి. అనగా మానసిక మద్దతు ఇవ్వాలి, హృదయ సహాయం చేయాలి. మన హృదయం అతని హృదయంతో కలిసిపోయినట్టుగా ఉండాలి. ఆత్మీయ సహకారాన్ని కూడా అతనికి మనం అందించాలి. దేవుడికి స్తోత్రం కలుగాలి. అంటే ప్రోత్సాహం ఇవ్వాలి, ఆదరణ కూడా మనం అతనికి ఇవ్వాలి. ఎవరైనా కష్టం ఉంటే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, ఆదరించాలి. వారు ఏం చెప్తున్నారు శ్రద్ధగా వాళ్ళ మనవలు కూడా మనం వినే చెవును మనం కలిగి ఉండాలి. మరియు ఇంకేం చేయాలంటే వారితో సమాలోచన చేయాలి, వాళ్ళకు ఒక మార్గాన్ని నిర్దేశించాలి. ఇలా నడువు, ఇలా చేసుకో అని సహాయం చేయాలి. కొన్నిసార్లు చూపిస్తుంటారు, ఎవడో అడుక్కునేవాడు ఉంటాడు, అడుక్కుంటుంటే ఏం చేస్తారంటే, నువ్వు ఇలా అడుక్కోవద్దు కానీ ఇదిగో వాటర్ బాటిల్స్ ఇన్ని ఇస్తున్నాను, ఈ అమ్ముకో, వీటి మీద లాభాలు వస్తాయని కొంతమంది 2-3 కేసులు వాటర్ బాటిల్ అక్కడ పెట్టి అమ్ముకో అని కొంతమంది సహాయం చేస్తున్నారు చూస్తాం. అంటే కొన్నిసార్లు మనం ఏం చేయాలి, ఇలాంటి పనులు కూడా మనం చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మార్గదర్శకత్వాన్ని మనం చూపించాలి. ఇంకేం చేయాలి, మనస్తత్వ చికిత్స లాంటిది పరామర్శ చేయాలి, సలహా ఇవ్వాలి, ప్రార్థన మరియు ఆత్మీయ నడిపింపును వాళ్ళకి మనం అందించాలి. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనం భావోద్వేగ మరి సంబంధించినటువంటి సపోర్ట్ని మనం ఇవ్వాలి. మూడవది ఏంటంటే ప్రాక్టికల్ హెల్ప్, వాస్తవ సహాయాన్ని కూడా మనం ఇతరులకు మనం చేయాలి. సాధారణ సహాయం అంటే నిత్యావసర సహాయం చేయాలి. ప్రస్తుతం ఇతనికి ఏ అవసరతలు ఉన్నాడనేటువంటిది కూడా ఆదుకోవాలి. అది కూడా ఒక సేవే. అనగా ఆర్థిక సంబంధమైన సహాయం అందించాల్సి చేయాలి. ఒక్కొక్కసారి వాహన సంబంధమైన ఖర్చులు ఇవ్వాలంటే ఇవ్వాలి, ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి, ఇంటివారు పిల్లల పోషణ కొరకు కూడా కొన్నిసార్లు సహాయం చేయాల్సి వస్తే కూడా చేయాలి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలండి, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఇతరులకు చేయవలసినటువంటి సహాయాలుగా చెప్పబడుతుంది. ఆర్థిక సహాయము, మన వీటిలో కొన్నిసార్లు మనం మోసపోతాం. వీటిలో కొన్నిసార్లు మేము సాలిపేటలో సేవ చేయటానికి వెళ్తే అక్కడికి అమ్మగారు ఫోన్ చేసింది, ఎవరో నీ కోసం వచ్చారయ్యా అన్నాడు. అతను ఎంత టిప్ టాప్గా ఉన్నాడంటే చక్కని బట్టలు వేసుకున్నాడు, ఒక సూట్ కేసు ఇచ్చుకున్నాడు, ఒక 12 ఏళ్ల కుర్రోడిని వెనకాల ఎట్టుకుని వచ్చాడు. ఇక్కడే ఉంటున్నాం. వచ్చి బస్సులో ప్రయాణం చేస్తున్నాం. మేము కర్నూలు ఎక్కడికి వెళ్ళాలండి, ఆ బస్సులో నా పర్సు పోయిందండి, టికెట్లు కూడా పర్సులోనే ఉన్నాయండి, ఆ డ్రైవర్ కండక్టర్ ఇక్కడ దింపేసేయండి, మాకు ఏ విధమైన సహాయం లేదు, ఎలాగెళ్ళాలో తెలవట్లేదండి, ఎవరో పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారని చెప్తే వచ్చామండి, మార్కెట్లో ఎవరో చెప్పారండి, ఆడ పాస్టర్ గారు ఉన్నారని అంటే వచ్చాను. సరే నేను వచ్చాను, వాళ్ళకి భోజనం ఏదో పెట్టించాను, భోజనం తిన్నారు, సరే సంతోషం. తర్వాత మరి వాళ్ళకి ఎవరో నాకు 500 నోటు ఇచ్చారు. అప్పుడు చాలా అయింది ఈ విషయం జరిగి. 500 కాగితం ఆయనకి ఇచ్చేసాను. అప్పుడు అంతకు మించి లేవు నా దగ్గర. సరే కానీ ఎంత కావాలంటే 500 కావాలంటే 500 ఆయనకి ఇచ్చేసాను. తర్వాత మరి భోజనాలకు అవసరం అయితే ఎలాగానే అన్నాను నేను. ఏముందండి, లేవండి, అట్టగా ఉంటామని నేను మరలా జేబులు గీబులు అన్నీ తడితే ఒక 200-250 ఇవి కూడా తీసుకుని వెళ్ళండి అయ్యాను. అతను అడిగింది తప్పే. అతను అడిగింది, ఇక్కడ భీమవరంలో మాకు స్థలం ఉందండి, మళ్ళీ దాని రిజిస్ట్రేషన్ కొరకు వస్తామండి, మీ డబ్బులు మీకు ఇచ్చి వెళ్తామని అన్నాడు. నేను అప్పు ఇచ్చాను 500. సరే తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. తర్వాత ఈ ఫోన్లు కూడా ఎత్తటం మానేశాడు.
తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ విషయం చెప్తే ఈయన మా దగ్గరికి కూడా వచ్చాడు, వేరే పాస్టర్ పొరగొట్టపాలెం విజయ్ కుమార్ దగ్గరికి వచ్చాడు, వేరే పాస్టర్ దగ్గరికి వచ్చాడ. అంటే ఏంటంటే అలా టిప్ టాప్గా ఉండి కొంతమంది ఇలా అడుక్కునేవాళ్ళు, ఇలా నమ్మించి చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. ఎనీహౌ మనం చేసిన సహాయం దేవుడిని బట్టి చేశాం. మనం మోసపుచ్చితే పర్వాలేదు, కానీ అది దేవుడి పేరుకు చేశాం కనుక దేవుడికి వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం. అలాంటి వారి కొరకు చింతించి ఇంకెవరికి నేను ఎప్పుడు ఎవరిని నమ్మను, ఎవరికి సహాయం చేయను అని భీష్మించి కూర్చోకూడదు. అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే నిజంగా సహాయం ఆశించిన వాళ్ళు నష్టపోతారు. వాళ్ళకి మనం కఠిన హృదయాలు అయి ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఇలాంటివి కూడా చేయాలి. వాస్తవ సహాయాలు కూడా కొన్నిసార్లు మనం చేయాలి. తర్వాత నాలుగవది ఏంటంటే సాంఘిక సంబంధాలు, మనం సోషల్ కనెక్షన్స్ కూడా వాళ్ళతో మనం కలిగి ఉండాలి. అంటే నేను తోడున్నాను, పర్వాలేదు, మరియు నీతో స్నేహభావం ఉంటానని చెప్పగలగాలి. సమాజంలో వారిని చేర్చుకోవాలి. సామాజిక ప్రగతి వాళ్ళకి చూపించాలి. సామాజిక సమానత్వం చూపించాలి. సామాజిక భాగస్వామ్యం కలిగించాలి. సామాజిక అంగీకారం, నిన్ను మేము అంగీకరిస్తున్నాం, మాతో కలిసి ఉండు అనేటువంటి ఆ ఉన్నతమైన ప్రేమలో కూడా మనం ఇతరుల పట్ల చూపించాలని ఇది చెప్తుంది. సాంఘిక సంబంధం కూడా మనం ఇతరుల పట్ల కలిగి ఉండాలి. తర్వాత ఐదో విషయం ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల విషయంలో వాళ్ళకి మనం సహాయం చేయాలి. మనం ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినా ఆధ్యాత్మిక వాళ్ళని దేవుడి తట్టు తిప్పపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. అదేం చేయాలంటే వాళ్ళకి మనం బైబిల్ బోధించాలి, శిష్యరికంలోకి తీసుకురావాలి. వాళ్ళను కూడా దేవుని శిష్యులుగా మనం చేయాలి. వాళ్ళని నడిపించటం, దారి చూపటం మనం చేయాలి. అలాగే ప్రార్థన, ఆత్మీయ సాయం కూడా మనం వాళ్ళకి చేయాలి. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకటి ఏంటంటే ఇక్కడ సంక్షోభ పరిహారం, అంటే క్రైసిస్ ఇంటర్వెన్షన్ అంటారు. అంటే ఆపద్ధర్మ పరిహారం. ఎక్కడ నీళ్లు కాలిపోయింది, అన్నీ నాశనం అయిపోయింది, ప్రకృతి వైపరీత్యంలో దెబ్బతిన్నారు. అలాంటప్పుడు కూడా భూకంపాలు, తుఫాన్లు, రోగాలు వచ్చినప్పుడు, ఇళ్ళు కాలిపోయినప్పుడు, అలాంటప్పుడు కూడా ఆపద్ధర్మ సహాయాన్ని మనం చేయాలి. మాకు పాస్టర్ గారు ఉన్నారు, ప్లాంటిన్ రాసి, ఎక్కడ ఏ ఇల్లు కాలిపోయిన ముందు అక్కడ కొన్ని పాత్రలు, దుప్పట్లు ఇలాంటివి కొనుక్కెళ్ళి ఇచ్చేస్తుంటాడు. కాబట్టి ఆ తక్షణ సహాయం అనేటువంటిది దేవుని బిడ్డలు అందించడం కూడా మంచి విషయమే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చివరిది ఏంటంటే వ్యక్తిగత అభివృద్ధి కొరకు సహాయం చేయాలి. పర్సనల్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఇవన్నీ మనం చేయలేకపోవచ్చు, కానీ మీకు అండర్స్టాండింగ్ కొరకు చెప్తాను. వ్యక్తిగత అభివృద్ధి అంటే ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు కొంచెం ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళు నైపుణ్యత కోర్సుకు సంబంధించినటువంటి వెళితే వాడు పైకి వెళ్తాడు అనుకున్నప్పుడు దానికి కూడా మనం నైపుణ్యత సహాయం కొరకు ఆర్థిక సహాయం కూడా చేయాలి. ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తుంటే అతనికి కూడా మనం సహాయం చేయాలి. ఇలాంటివి కూడా మనం చేయాల్సిన అవసరం. అందుకని అంటాడు పౌలు, ఇక్కడ అంటాడు సమయోచిత సహాయం. ఏమంటాడమ్మా? తక్షణ సహాయం, అర్జెంట్ నీడ్. ప్రజలు ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఇవన్నీ నువ్వు చేసేస్తావని కాదు, ఒక అండర్స్టాండింగ్ చెప్తున్నాను, మనం చేయవలసిన విషయాలే. దేవుడికి స్తోత్రం. నేను క్రైస్తవుడిని, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు అనుభవించడానికి, నాకు ఏ లోటు లేదని సాక్ష్యం చెప్పుకోవడం కాదు, కానీ మనం పొందిన దానిని ఇతరులకు మనం సహాయం చేయటం ధర్మమేనని దేవుని వాక్యం చెప్తాడు. అందుకని అంటాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోండి అంటున్నాడు. సత్క్రియలు శ్రద్ధగా చేయడానికి నేర్చుకోవాలి. వి షుడ్ లెర్న్. మనం నేర్చుకోవాలి. సత్క్రియలు చేయటం నేర్చుకోవాలి, అభ్యసించాలి. మనం నేర్చుకుని ఎంతో అంతో ఇతరులకు మనం సహాయపడితే పరలోకంలో మన అంతస్తు నిర్ణయించబడుతుంది. దేవుడికి స్తోత్రం. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించునుగాక. ఆమేన్.